వ్యూవర్స్, దిస్ ఇస్ యువర్ యాంకర్ హేమ గోళ్ళ. ఈరోజైతే మీ ముందుకైతే వచ్చేసాను. అసలు ఎందుకు హేమ ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు కదా. మనందరికీ కామన్గా ఇష్టమయ్యేది ఏంటంటే సినిమా. మనం ఎలాంటి మూడ్లో ఉన్నా వేరే ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లేదే సినిమా. అలాగే మనల్ని ఒక సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్ళబోతుంది విద్రోహి అన్నమాట. విద్రోహి సినిమా టీం అయితే మన ముందైతే వచ్చేసారు. నేను కూడా ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలు ఏం జరుగుతుందా, ఏముందా సినిమాలో అనే విషయాలు నాకు కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఇవన్నీ క్వశ్చన్స్ నేనే మీతో మాట్లాడే బదులు మనతో టీం ఉంది కాబట్టి టీం అందరితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. సో హాయ్. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారనమాట మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే యాజ్ ఏ అమ్మాయిగా అమ్మాయిలకి కాంప్లిమెంట్లు ఇస్తే ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి కదా. టీమ్ అసలు మూవీ ట్రైలర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడగానే డైరెక్టర్ సార్ని అయితే ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. సార్, అసలు ఒక క్రైమ్ని అండ్ ఒక వైరస్ని అసలు మీకు ఎలా కనెక్ట్ చేయాలనిపించింది, ఆ పాయింట్ని ఎలా తీసుకోవాలనిపించింది సార్ మీకు? ఎలా అంటే అది రివీల్ చేయడానికి లేదు. ఓకేనా? అవునా? అది జస్ట్ అక్కడ ఆ క్రైమ్ని షేర్ చేయడానికి వాడుకునేదే వైరస్ గురించి. అంటే జస్ట్ ఒక ఎపిసోడ్ అంతే. అది అదొక దాని మీద బేస్ అయ్యి స్టోరీ ఉండదు. సో దాని మీద బేస్ అయ్యి ఇన్వెస్టిగేషన్లో భాగంగా జస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటారు. అంతే, ఇన్వెస్టిగేషన్ దానికోసం మాత్రమే. పర్లేదు సార్. ఓకే, అది పర్లేదు సార్. అంటే ఆడియన్స్ కి ఎంగేజ్మెంట్ పెంచుతున్నారు సార్ డైరెక్టర్ సార్. సార్, ఇప్పుడు అంటే మిమ్మల్ని అతడు మూవీ నుంచి నేను చాలాసార్లు చూస్తూనే ఉన్నాం సార్ మిమ్మల్ని. అంతే ఫిట్గా ఉన్నారు, అంతే యంగ్గా ఉన్నారు, అసలు మీ లుక్స్ అనేవే చేంజ్ అవ్వలేదు. సో ఇన్ని సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ సినిమా చేయడానికి అంటే యూఆర్ ద కంప్లీట్ త్రూ అవుట్ రోల్, యూఆర్ ద హోల్ థింగ్స్ యూ నీడ్ మొత్తం అంతా హ్యాండిల్ చేసిన పార్ట్స్ అయితే మాకు కనిపిస్తున్నాయి. అసలు డైరెక్టర్ సార్ మీకు ఈ మూవీ చెప్పగానే ఈ సినిమా చేయాలి అనడానికి మీకు పాయింట్ ఏం దొరికింది? బేసిక్లీ నాకు ఒక నమ్మకం ఏంటి అంటే మనం డెఫినెట్గా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఒక ఫుల్ లెంత్ సినిమా హ్యాండిల్ చేయగలము అనే నమ్మకం ఉంది. సో ఆ నమ్మకంకి స్ట్రెంథన్ చేసేది ఏంటి అంటే జనం ఇన్ని సంవత్సరాలుగా నేను ఇన్నిసార్లు పోలీస్ ఆఫీసర్ కింద చేసినప్పటికీ చూస్తూనే ఉన్నారు. డైరెక్టర్స్ అదే క్యారెక్టర్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇదే క్యారెక్టర్లో ఆల్రెడీ జనం యాక్సెప్ట్ చేసి త్రూ అవుట్ క్యారెక్టర్ చేసే అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్నాను అనమాట. ఆ రకంగా ఈ సినిమాలో చేసిన పోలీస్ క్యారెక్టర్ త్రూ అవుట్గా ఇన్వెస్టిగేషన్ చేయడంతో ప్లస్ డైరెక్టర్ గారు చెప్పిన కథ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎలాగో మనల్ని యాక్సెప్ట్ చేశారు, ప్లస్ కథ కూడా డెఫినెట్గా మంచి కథ అవుతుంది అనే ఒక నమ్మకంతో ఈ సినిమా చేయడం జరిగింది. సో మీకు స్టోరీ ఓవరాల్గా బాగా నచ్చి? సూపర్ సార్. అండ్ ద బ్యూటిఫుల్ హీరోయిన్ గారు. సో మీరు ఈ సినిమా చేస్తున్నంతసేపు ఒక పర్టిక్యులర్ సీన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ఈ సినిమాలో బాగా నచ్చిన ఒక సీన్ ఏదైనా ఉంటుంది కదా. సో అలా మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, ఈ బాగా నచ్చిన ఒక సీన్ చెప్పండి. చెప్పలేరు. సో నా పాయింట్ అర్థమైపోయింది అనమాట. ఎందుకనంటే అసలు ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో ఏముంటుంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఎంత ట్రై చేసినా టీం దగ్గర నుంచి అయితే ఒక్క పాయింట్ కూడా రావట్లేదు. ఎక్స్పెషల్లీ సార్ అయితే అసలు ఎవరిని చెప్పనివ్వట్లేదు అనమాట. సో ఇందాక మీరు సార్ దగ్గర అన్నారనమాట, మీరు స్టోరీ చెప్పేస్తున్నారు అని. సో అంటే మీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉంటుంది కదా, చిన్న లిటిల్ బిట్ అయితే మాకు చెప్పండి. అది ఆ సీన్ బానే ఉంటుంది కదా, హాస్పిటల్లో చేసే ఒక అమ్మాయి చనిపోతుంది, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నువ్వు నిజంగానే ఫీల్ అయ్యి పర్ఫామ్ చేసావు. యాజ్ ఎ డాక్టర్ నేను చాలా ఫీల్ అయ్యి డాక్టర్గా చేశాను. సో డాక్టర్గా ఫీల్ అయ్యి ఓకే. సో మీరు బయట కూడా డాక్టర్ అనమాట. ఒక డాక్టర్ సేమ్ యాజ్ యూజువల్ అదే రోల్ ప్లే చేస్తే అంత న్యాచురల్గా ఉంటుంది అనేది ఆ సీన్ చూస్తే మాకు అర్థమైపోతుంది అనమాట. సో శివ గారు, మిమ్మల్ని అంటే చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాము, యూఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్. అసలు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత కొత్తగా ఉండబోతుంది? అంటే ఇప్పటివరకు మనం చేసిన ఇప్పటివరకు చేసిన సినిమాల కన్నా ఇది కొంచెం వెరైటీగానే ఉంటుందండి. అంటే ఒక నార్మల్ మెడికల్ షాప్లో పనిచేసే ఒక కుర్రోడు ఆ క్రైమ్ వల్ల వాడు ఎలా ఎఫెక్ట్ అయ్యాడు అండ్ దాన్ని ఎలా వాడు ఫైట్ బ్యాక్ చేశాడు అనేది కొత్తగానే ఉంటుంది. కొత్తగానే ఉంటుంది.
అసలు ఈ వైరస్ అనేది ఈ సినిమా అంటే బయట రియల్గా ఉందా లేకపోతే సినిమా కోసమే తీసుకొచ్చి పెట్టారా? వైరస్ అనేది ఓన్లీ అది ఒక చిన్న ఎలిమెంట్ అండి, దాని మీద ఏం వెళ్ళదు సినిమా. అది అదే సస్పెన్స్ అదే సస్పెన్స్. సో దీనికోసం మీరు రీసెర్చ్ చేశారా సార్? చేసాం, టెక్నికల్గా చేసాం అండ్ ఇది కూడా చేసాం, ఇబ్బంది ఏమో లేదు. సో రెండిటి మీద దానికోసం రీసెర్చ్ చేశారు. అయితే బయట ఎక్కడ ఈ వైరస్ అనేది లేదనమాట. ఉండొచ్చు, ఇప్పుడు కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి, ఏం చెప్పలేము కదా. సో మీ సినిమా మీకు ఆల్రెడీ ఇప్పుడు సినిమా వైరస్ అనేది వస్తుంది. ఆల్రెడీ కేరళలో స్టార్ట్ అయింది అంటున్నారు, విన్నారా? అలాగే ఏం చెప్పలేము. సో విద్రోహి అనే టైటిల్ పెట్టారు కదా, యువతని టార్గెట్ టార్గెట్ చేస్తారు. చేస్తారు. అవునా సార్? మీలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. మీకు అది ట్రైలర్ లో కూడా ఉంటుంది, ఓన్లీ టీనేజ్ ఓన్లీ అమ్మాయిల్ని ఎస్పెషల్లీ వాళ్ళకి టీనేజ్ వాళ్ళని. వై అంటే ఆ టీనేజ్ గర్ల్స్ కి ఆ వైరస్ ఎందుకు వస్తుందో తెలుసుకోవచ్చు. క్రైమ్ కి లింక్ అయింది కాబట్టి సినిమా చూడాలి. క్రైమ్ కి లింక్ ప్రతి దానికి వన్ వర్డ్ ఆన్సర్ ఇస్తున్న విద్రోహి టీం సినిమా చూడండి, అప్పుడే మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి. సార్ విద్రోహి అనే టైటిల్ అంటే ఈ సినిమాకి ఏ విధంగా యాప్ట్ అవుతుంది అనేది మీరు తీసుకున్నారు? అంటే దానికి స్టోరీకి లింక్ అప్ అతని యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. ఓకే, ఆ క్రైమ్ చేసే అతని యాక్టివిటీస్ తగ్గట్టుగానే ఆ విద్రోహి టైటిల్ తగ్గట్టుగానే ఉంటాయి. ఈ టైటిల్ కరెక్ట్ యాప్ట్ అని చెప్పి అది పెట్టడం జరిగింది. ఓకే సార్, మీరు చాలా సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలో మీకు స్పెషల్గా అనిపించిన ఎలిమెంట్ అండ్ ఒక ఫన్నీ మూమెంట్ చెప్పండి. బికాజ్ ఎందుకంటే ఈ సినిమా మొత్తం, ఈ క్వశ్చన్ మీ అందరికీ కూడా, బికాజ్ ఎందుకంటే స్టోరీ మొత్తం చాలా ఇంటెన్షన్గా నడుస్తున్నట్టుగానే మాకు ట్రైలర్ కనిపించింది. ఒక సస్పెన్స్, అసలు ఏం జరుగుతుంది, అసలు అమ్మాయిలకి ఏం జరుగుతుంది, ఈ స్టోరీ అంతా రన్ అవుతుంది. కానీ షూటింగ్ పార్ట్లో ఇలా ఉండదు కదా. ఇంత ఇంటెన్స్ స్టోరీలో మీకు జరిగిన ఒక ఫన్నీ మూమెంట్ అయితే మీరు అందరు మాతో షేర్ చేసుకోవాల్సిందే. అందరం కాదు కానీ నాకు మా తర్వాత నా పర్సనల్గా ఏంటి అంటే నవ్వుతూనే సో నాకు సీరియస్ ఎక్స్ప్రెషన్ కావాలంటే నవ్వుతూనే ఉండేవారు. తాగుబోతు రమేష్ ఈయన అన్ని ఆ రోజు చాలా సరదాగా. ఆ ఎపిసోడ్ అయితే మాత్రం అసలు అంటే ఎందుకు ఆ సీనే అలా వచ్చింది, చాలా ఫుల్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది తాగుబోతు రమేష్ ఎపిసోడ్ అంతా. సో తను చేస్తున్న పర్ఫార్మెన్స్ కి నిజంగానే నవ్వు వచ్చేసేస్తా ఉండేది. ప్లస్ అక్కడ ఆ రోజు ఇంకెవరో ఉన్నారండి, ఆయన వల్ల విపరీతంగా నవ్వుతా ఉన్నా. సో నాకు బాగా కొంత పర్సనల్గా లోపల నేను ఎంజాయ్ చేసినది ఇది ఏంటి అంటే, మేము ఘర్షణ సినిమా చేస్తున్నప్పుడు వెంకటేష్ గారు మెయిన్ సెంటర్లో ఉంటారు కాబట్టి మిగతా ముగ్గురు ఉంటాం అనమాట. సో స్క్రీన్ స్పేస్ కోసం అనేది ఒక చిన్న తెలియని కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. వెంకటేష్ గారి పక్కన నేను పడితే మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయొచ్చు అని కానీ, లేకపోతే పరిగెత్తుతున్నప్పుడు మనం ఫాస్ట్గా పరిగెత్తేస్తే వెంకటేష్ గారితో పాటు పక్కన వెళ్ళిపోతాం అనేది. సో ఈ స్క్రీన్ స్పేస్ కోసం జరిగే కాంపిటీషన్ జరుగుతూ ఉండేది. అప్పుడు నేను పార్టిసిపేట్ చేసేవాడిని. ఐ వాజ్ ద కాంపిటీటర్ విత్ అదర్. సో పక్కన నుంచి ఎవరైనా అంటే మా టీంలో మేము వెంకటేష్ గారితో పాటు ఇంకో ముగ్గురు ఉండగా ఇంకా అటాచ్డ్ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఏంటి అంటే, సినిమా మొత్తం మీరు ఉన్నారు కదా ఇప్పుడు మేము ముందు వెళ్ళిపోతాం అన్నట్టుగా మాకు చెప్పకుండా ముందు వచ్చేస్తూ ఉండేవారు. సో అది వెంకటేష్ గారు. ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా, నా పక్కన టీం ఉండేది అనమాట. సో అప్పుడు నేను చేసిందంతా వీళ్ళు చేస్తూ ఉంటుంటే ఓకే, సో ఆ థ్రిల్ వేరు ఉంటుంది, ఆ కిక్ వేరు ఉంటుంది అనమాట. సో అది ఎక్స్పీరియన్స్ చేశారనమాట. ఎక్స్పీరియన్స్ చేశాను, బాగా అనిపించింది. ఈ సినిమా టైంలో మీకు బాగా గుర్తుండిపోయే మెమరీ కూడా అనుకోవచ్చు ఇది మేబీ. అలా నేను కాదు కానీ బట్ అంటే సినిమాలో కనపడాలి, ఈ సినిమాలో మనం ఎలాగైనా సరే ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనే ఒక తాపత్రయం తప్పన ప్రతి ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందో, సో అప్పట్లో నేను అలా చేసినప్పుడు ఇప్పుడు నా పక్కన ఉన్న కో యాక్టర్స్ పేర్లు ఏంటంటే సాయి, ఇంకా ఇంకో అబ్బాయి పేరు అన్వేష్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను కూడా ఉన్నారు రాఘవేంద్ర. సో వీళ్ళు అందరూ చేసినప్పుడు ఒక చిన్న డైలాగ్ వస్తే నేను చెప్తాను కదా అని ఒక, సో అదంతా బాగా అనిపించింది. సో నైస్. సో అది మంచిగా గుర్తుంది. సూపర్ సార్. అండ్ కమింగ్ టు యూ, ఎప్పుడైనా మనకి సినిమాలో అంటే ఈ షూట్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్తూ ఉంటారు అనమాట, ఏదో ఒక టైంలో డైరెక్టర్ గారి మీద మీకు కోపం వచ్చిందా? కోపం అంటే ఫస్ట్ కోపం వచ్చిన తర్వాత ఆయన డెడికేషన్ చూసి చాలా ముచ్చటేసేదండి. చాలా చిన్న పాయింట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఇది ఇలా కావాలి సాయికి, ఇలాగే కావాలి సాయికి అంటే అలాగే. అది పక్కన ఎంతమంది అంటే ఒక సీన్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, అక్కడ ఒకరి వల్ల ఎన్ని టేక్స్ చేయాలని అని ఒకటి ఉంటుంది కదా.
సో అక్కడ పర్సన్తో గ్లిచ్ వచ్చినా లేకపోతే టెక్నికల్ గ్లిచ్ వచ్చినా లేకపోతే కంటిన్యూటీ మిస్ అయినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. అక్కడేమో చాలా సీన్లు ఉన్నాయి, ఈరోజు అయిపోవాలి, ఈయనేంటి ఇంత లేట్ చేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ అవుట్పుట్ చూసాక ఇట్ వాజ్ వర్త్ ఇట్. అండ్ ఆ చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా చేయడం అనేది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎప్పుడైనా చెప్పారా మీ ఈ విషయంలో నాకు కోపం వస్తుంది సార్ అని చెప్పారా మరి మీకు? లేదండి, సీక్రెట్ గా ఆడుకునే వాళ్ళం చిన్న చిన్నగా నేను రవి గారు బాగా ఆటపట్టించారు. బాగా పట్టించారు. చాలా ఓపిక, ఎంత సహనం ఎక్కువ, ఎంత ఎక్కువ అంటే పరీక్షించారు. మేము దాన్ని పరీక్షిస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఆ కోపం అనేది రా సెట్లో. ఇన్ఫ్యాక్ట్ ఈయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో డబ్బు పెట్టే ఆయన ఈయనప్పుడు ఎప్పుడైతే 6 గంటల వరకు చేయాల్సిన సీన్స్ 9 వరకు ఎక్స్టెండ్ అయినా, లేకపోతే ఆ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అయినా ప్రొడ్యూసర్గా కొంచెం ప్రెషర్ పడుతుంది కదా. అలాంటిది అస్సలు ఉండేది. ఏముందండి, పర్వాలేదండి, రేపు చేసుకుందాం కదండి, ఇది మనం ఇప్పుడు చేసినా సరే సరిగ్గా రాదండి, మనం రేపు చేసుకుందాం అండి. చాలా సింపుల్ గా చెప్పేసేవాళ్ళు. మీరు కూడా వెనక నుంచి సో టీంకి మంచి సపోర్ట్ ఇచ్చారనమాట. సార్ మీరు చెప్పండి, అంటే ప్రతి సినిమాకి ఒక కష్టం అనేది ఉంటుంది అనమాట. ఈ సినిమా కోసం మీరు అంటే దేనికోసం కష్టపడ్డారు? ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది కదా. అంటే ఓవరాల్ నాకు ఈ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షూటింగ్ అయిపోయేంత వరకు నాకు ఎవ్రీడే ఒక టాస్కే. అంటే ఎందుకంటే ఎక్కువ ఇవ్వకూడదు ఎక్స్ప్రెషన్, తక్కువ ఇవ్వకూడదు. ఆ మీటర్లో ఇవ్వాలి. మంచి ఇరకాటంలో పెట్టేశారు డైరెక్టర్ గారు మిమ్మల్ని. ఆ మీటర్లో ఇవ్వాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా ఆడియన్కి రాంగ్గా కన్వే అవుతుంది. అందులో నేను చేసిన పాజిటివ్ క్యారెక్టరు అది రాంగ్గా కన్వే అవుతుంది. ఆ మిడ్ లేయర్లోనే పట్టుకోవాల్సి వచ్చేది. సో నాకు ఎవ్రీడే టఫ్. ఎవ్రీడే టాస్కే. సో ఈ సినిమా చేస్తున్నంతసేపు సో ప్రతి ఒక్కరితో మీ మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి? అంటే ఫ్రెండ్లీ నేచర్ కానీ అందరూ అంటే మోరోవర్ ఏదో టెక్నీషియన్లు ఆర్టిస్టులు కంటే కూడా అందరూ టీమప్ అయ్యి, ఇంక్లూడింగ్ డైరెక్టర్ గారు కూడా టీమప్ అయ్యి పనిచేసాం. ఎందుకంటే అంతకుముందు ఇలా అన్నట్టు ఆయన ప్యాషన్ అలా ఉండేది ఫస్ట్ సినిమా. సరే ఆయనతో మాకు కూడా ఎనర్జీ వచ్చేది. ఓకే చేద్దాం, పట్టు గంట లేట్ అయినా పర్లేదు. సో ఈ సినిమాలో అంటే ఏ డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ పర్టికులర్ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు? బికాజ్ ఎందుకనంటే మీరు కూడా చాలా లీడ్ రోల్స్లో సినిమాలు చేశారు. అలాంటప్పుడు సో మీకు కూడా ఈ స్క్రీన్ షేరింగ్ అనేది ఉంది కాబట్టి సో సార్ కూడా వన్ త్రూ అవుట్ క్యారెక్టరు ఇంపార్టెన్స్ అలా ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ మీరు చేయడానికి గల ఒక రీజన్ ఏంటి సార్? అంటే అది కొన్ని చెప్తే రివీల్ అవుతాయి విషయాలు. రివీల్ అవ్వాలనే కదా సార్ మేము అడిగేది, క్వశ్చన్ అడిగేది మాకు రివీల్ అవ్వాలని. అంటే లేదండి, అంటే ఆ క్యారెక్టర్కి నేను బాగుంటానని ఆయన అనుకుని స్టోరీ చెప్పగానే ఇమీడియట్గా నేను చెప్పాను నేను చేస్తానండి ఇది. అలాగా కరెక్ట్గా అదే టైంలో ముందు రోజు దాని తర్వాత రోజు నరేషన్ తర్వాత రోజు హిట్ 2 రిలీజ్ అయింది. లేదు లేదండి, డైరెక్టర్ గారు సో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా ఇందులో? రికమెండ్ చేసావా చరిష్మాని? ఏం సార్ సార్ చెప్పండి, ఆ క్వశ్చన్ అడుగుదాం. తను రికమెండ్ చేశాడండి. మాకు కావాల్సిందే కాంట్రవర్సీ. వద్దు కాదు, ఇంటర్వ్యూతో మీరు కాదు నేను వైరల్ అయిపోతాను అనమాట ఇలాంటి క్వశ్చన్ అడిగితే. సార్ సాంగ్ కూడా పట్టి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర తన్ని తీసుకెళ్ళాడు. లేదు సార్, కాదు ఇప్పుడు సార్ క్లోజ్ పెట్టండి, ఆ తర్వాత క్వశ్చన్ అడిగితే ఈయన ఎక్స్ప్రెషన్ కి క్లోజ్ పెట్టండి. తీస్తేనే నేను ఈ సినిమా ఒప్పుకుంటానని అన్నాడు అని అన్నారు. నిజం చెప్పండి. కాదు, మీరు కథ రివీల్ చేయక వెనక జరిగిన వాస్తవాలు రివీల్ చేయకపోతే ఆడియన్స్ ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తాం చెప్పండి సార్, ఇది పాయింట్ సార్. సార్ ఏ సాంగ్ కోసం ఎవరిని సెలెక్ట్ చేశారు చెప్పండి? అందులో మంచి సాంగ్ ఉంది, ఆ సాంగ్ కి చాలా మంచి రొమాంటిక్ సాంగ్ అన్నమాట. ఆ సాంగ్ యాక్చువల్లీ ఇక్కడ వికారాబాద్ లో తీద్దాం అనుకుంటే లేదు వాటర్ ఫాల్స్ దగ్గర తీయాలి అని చెప్పి తను అన్నాడని ఈయన అన్నారు. ఇప్పుడే లేదు అప్పుడు వాటర్ ఫాల్ దగ్గర సాంగ్ తీయాలని మా డైరెక్టర్ గారు పాడేరు నుంచి 80 కిలోమీటర్లు. అక్కడేమో సారేమో లేదు శివ గారే చెప్పారనేమో అంటున్నారు. చరిష్మా ఉన్నట్టయితే కరెక్ట్ గా మనకి ఆన్సర్స్ వచ్చేది. అంటే వాటర్ ఫాల్స్ ఎందుకని అనుకుంటున్నారు? ఆ ఒక్కటే చెప్పండి. ఆయన అడగండి, డైరెక్టర్ గారిని అడగండి. మీరు చెప్పారని ఆయన చెప్పారంట. ఆ సాంగ్ లిరిక్స్ వింటే అర్థమవుతుంది మీరు అక్కడ ఎందుకు తీయాలనుకున్నాం అనేది. అంటే రవి సార్ చెప్పారు కదా పర్సనల్ ఇంట్రెస్ట్ అని. ఐ వాంట్ టు నో దట్. ఏమీ లేదు, అదేం లేదు. ఇది మాత్రం క్లోజ్ చేసుకోండి. సో ఓవరాల్గా సినిమా గురించి మీరు అందరూ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాజ్ ఎందుకంటే ఒక సినిమా చూడాలి అని అంటే ఆడియన్స్కి అసలు మీరు ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారు? బికాజ్ చాలా మూవీస్ వస్తున్నాయి ప్రజెంట్ డేస్లో.
వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. మీ సినిమా మేము టికెట్ పెట్టుకొని వస్తున్నాం చూస్తున్నాం అని అనడానికి మీరు ఒక పాయింట్ చెప్పండి మూవీ గురించి. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేస్తాను. సార్ మీరు స్టార్ట్ చేయండి సార్. బిగినింగ్ టు ఎండింగ్ ఎక్కడ కూడా ల్యాగ్ కానీ బోర్ కానీ ఏముండదు. 1 by 1 ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు ఎవరు చేశారు, ఇంటర్వెల్ తర్వాత ఎందుకు చేశారు అనేది అంత క్యూరియాసిటీగా అంత క్యూరియాసిటీగా ఉంటుంది మూవీ. ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవటం కానీ ఏముండదు. వాళ్ళు డైరెక్ట్ థియేటర్కి వచ్చి చూసారంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బెటర్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఆర్ఆర్ కానీ ఆ విజువలైజేషన్ కానీ ఎక్కువ నైట్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. అది బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఐంపాక్ట్ కనిపిస్తుంది. తప్పకుండా ప్రతి ఆడియన్ను థియేటర్కి వచ్చి చూడాలి. అది మా కోరిక. నా వరకు వచ్చి నేను చెప్పగలిగేది ఏంటి అంటే సార్ చెప్పిన క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా 100% జస్టిస్ చేయడానికి నేనైతే కృషి చేశాను, లేకపోతే చేశాను అనే నాది నమ్మకం. అది డైరెక్టర్గా చెప్పాలి. బట్ నాకు వచ్చిన క్యారెక్టర్ నేను పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశాను. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కథ మేము చేసాం కాబట్టి మాకు అంత పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ రాదు. అయినప్పటికీ ఇనిషియల్ ఫస్ట్ 5 minutes నుంచి లాస్ట్ ఫినిషింగ్ వరకు ఏమవుతుంది, కథ నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆ ఫ్యాక్టర్ అయితే త్రూ అవుట్గా మెయింటైన్ అవుతుంది. ఆ ఫస్ట్ 5 minutes ఆడియన్స్ కానీ థియేటర్కి వచ్చి కూర్చుంటే డెఫినెట్గా లాస్ట్ వరకు ఎంటర్టైన్ అవుతారు అనే నమ్మకం నాకుంది. సో మీ ట్రైలర్లో కూడా అదే ఇంటెన్స్ ఆడియన్స్ అందరికీ కూడా చూపించారు. అండ్ ఎక్కడ అంటే ఆ క్యూరియాసిటీ అనేది తగ్గలేదు. ఈవెన్ నేను చూసినప్పుడు కూడా, బికాజ్ ఐ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్. ఆ జోనర్లో నేను చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట. ఎక్కడ మిస్లీడ్ అవ్వకుండా క్యూరియాసిటీని తగ్గించకుండా ఉండింది. అంటే పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సో సార్ కూడా మరీ నాతో ఒక 10 సార్లు చెప్పుంటారు, లేదండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చిందండి అని చెప్పంటున్నారు. సో యాజ్ అ డైరెక్టర్ ఆయన అది నమ్ముతున్నారు. సో నాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా సింక్ అయిందో డెఫినెట్లీ ఆడియన్స్ని మేము మెప్పిస్తామని అనిపిస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే ఆడియన్స్ పల్స్ అనేది పట్టేసుకున్నారు. ఎస్, ఆ ఇంటెన్షన్ అనేది కంటిన్యూ అవ్వాలంటే బీజిఎం కూడా, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటేనే బీజిఎం ఇస్తారు ఆ లెవెల్లో ఎప్పుడైనా సరే. అందుకే సీన్స్ బాగా వచ్చినాయి కాబట్టి బీజిఎం కూడా అంత హైలో వచ్చారు. అందుకని ఈ రెండు ఈక్వల్గా ట్రావెల్ అవుతాయి. మీరు చెప్పండి. వీళ్ళు చెప్పినట్టు నాకు ఈ ఫిలింలో నచ్చిన పాయింట్స్ ఏంటంటే, అంటే ఆడియన్స్ ఈ ఫిలిం ఎందుకు చూడాలి. ఫస్ట్ థింగ్ ఇస్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈ ఫిలింలో చాలా వీ గేవ్ అవర్ బెస్ట్. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ప్రాపర్గా నీట్గా డిజైన్ చేసిన క్యారెక్టర్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మా బీన్స్ గారు హీస్ గివెన్ వండర్ఫుల్ ఆర్ఆర్. అండ్ నాకు చాలా నచ్చింది. ఐఎమ్ అ మ్యూజిక్ లవర్. సో ఇఫ్ ద ఆర్ఆర్ ఇస్ ఆసమ్, నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఫిల్మ్ని పర్సనలీ. అండ్ థర్డ్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇప్పుడు నార్మలీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి, ఆ జానర్లో చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి. కానీ ఈ ఫిలింలో నాకు నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ద వే హౌ ద స్టోరీ అన్వీల్స్ ఇట్ సెల్ఫ్. సో అన్వీల్ అయ్యే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చాలా ప్రాపర్గా ఒక ట్విస్ట్ని ఎలా డిజైన్ చేయాలి అండ్ ఎలా అన్వీల్ అవుతుంది, ఆ ఒక్కొక్క నాట్ ఎలా విప్పుతున్నారు, ఎలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లాస్ట్కి ప్రీ క్లైమాక్స్ ఎలా వస్తుంది, క్లైమాక్స్లో ఏం తెలుస్తుంది అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అలాగే మెయింటైన్ అవుతుంటుంది. సో ఆ థింగ్ నాకు చాలా గ్రాప్ చేసింది అనమాట. సో దిస్ త్రీ క్యాన్ విన్ హియర్. సో కమెంట్కి శివ గారు, అసలు ఆడియన్స్ ఎందుకు చూడాలి? మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి, విత్ సో మెనీ ట్విస్ట్స్. చాలా మంచి ట్విస్టులు ఉంటాయి. మీకు సినిమా స్టార్టింగ్ 5 minutes ఎక్స్పెషల్లీ అది కూడా వాటర్ ఫాల్స్లో సీనరీ బాగుంటుంది, సీనరీలో అక్కడ ఉండే హీరోయిన్ బాగుంటుంది, ఆ తర్వాత నుంచి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. సో స్టార్టింగ్ 5 minutes ఉంటే ఎంగేజ్ అవుతారండి ఆడియన్. లాస్ట్ సినిమా అయిపోయేంత వరకు కూడా అసలు మంచి ట్విస్టులు ఉంటాయి. అంటే సీట్ ఎడ్జ్ని కూర్చొని చూసే సినిమా అని చెప్పచ్చు. సో ఆ ఇంటెన్స్ అనేది ఆడియన్స్కి ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆడియన్స్ అయితే థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ డైరెక్టర్ సార్, మీకు క్వశ్చన్ ఏంటనంటే, ఇంతమంది యాక్టర్స్ని హ్యాండిల్ చేస్తూ యాజ్ యూజువల్ టెక్నికల్ టీమ్ని కూడా హ్యాండిల్ చేయాలి.
సో అది మీకు ఎలా అనిపించింది? అండ్ మీ టెక్నికల్ టీం గురించి, అంటే విజువల్స్ అనేది కూడా చాలా బాగుండాలి. అండ్ ఆ ట్రైలర్లో మాకు కనిపించింది, అంటే ఎక్కడ ఇది బాగాలేదు లేకపోతే ఇది మైనస్ ఫాల్ట్ ఉంది అని చెప్పడానికి అసలు ఏం లేదు. అసలు మీ టెక్నికల్ టీం గురించి కూడా ఒకసారి మాకు చెప్తారా? టెక్నికల్ టీం వచ్చేసి మెయిన్గా చెప్పాల్సింది సతీష్ ముత్యాల గురించి. కెమెరామ్యాన్ గారు ఆయన ఫుల్ సపోర్ట్ చేశాడు మాకు. ఆయన తర్వాత డైరెక్టర్ ఉన్నారు, మిక్సింగ్ కానీ డిఐ ప్రతిదీ. ఇంకా బీఎంస్ గారి గురించి సెపరేట్గా చెప్పక్కర్లేదు. ఆయన మా మూవీకి ఇచ్చిన ఆర్ఆర్ అయితే డిఫరెంట్గా అసలు ఇంతకుముందు ఏ మూవీకి ఇవ్వలే. అంటే ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇవే ఇచ్చాడు ఆయన. ఆయన థ్రిల్లర్స్కి ఎప్పుడు ఇవ్వలే, ఫస్ట్ టైం మా మూవీకి. కానీ అసలు క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఆయన, అంత బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ బీజం. ఇంకా మిగిలిన టెక్నీషియన్లు అందరూ ఫుల్ సపోర్టింగే, ఎవరు కూడా డిసప్పాయింట్ చేయలేదు. అదే డ్రాగన్ ప్రకాష్ గారు ఒకరు ఉన్నారు, ఆయన కూడా క్లైమాక్స్ చాలా బాగా చేశాడు ఆయన. సూపర్. సో చాలా మంచిగా మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్స్పెషల్లీ మీరు చెప్పినంతగా నా రొమాంటిక్ సాంగ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను సార్ నేను. ఏంటి సార్? సినిమా కూడా చూస్తా, బికాజ్ ఐ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ అన్నాను. నేను ఏ లాంగ్వేజ్లోనైనా వదలను అనమాట. అవి ఖచ్చితంగా చూస్తా, ఖచ్చితంగా ఇది కూడా చూస్తా. నన్ను తీసుకుని వెళ్ళండి, నేను కూడా ఐఎమ్ రెడీ టు కమ్. ఫస్ట్ టికెట్ ఏం చదువుకుందాం, ఇప్పటి వరకు తీసుకుని వెళ్తానని చెప్పి ఇప్పుడు ఫస్ట్ టికెట్ కొనిపిస్తారంట. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. సో ఆడియన్స్ అందరూ చూసారు కదా, ఇప్పుడు చెప్తుంటేనే మనకి ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం అడిగే ప్రతి క్వశ్చన్కి మీరు థియేటర్ కంటే బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. సో ఖచ్చితంగా పైరసీని అయితే ఎంకరేజ్ చేయకండి. మూవీ అయితే అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి వాచ్ అండ్ ఎంజాయ్. సో థ్రిల్లర్ మూవీస్ అనేది మనకి శివ గారు చెప్పారు ఎడ్జ్లో కూర్చోబెడతారని. యూ గైస్ ఆల్ లవ్ ఇట్. సో ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే. బై బాయ్.